నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఎవరైతే కనుక ఒక చెప్పుకోలేని ఒక బాధతో ఉన్నారో, అంటే బయటికి చెప్పుకోలేని కొన్ని సమస్యలనేవి ఉంటూ ఉంటాయండి. అలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు మీరు వరాహి అమ్మవారిని నమ్ముకొని ఈ చిన్న పరిహారాన్ని, ఈ ఒక్క మాటని మీరు ఇలా ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్. నిజంగా 24 గంటల్లో మీ సమస్య అనేది తీరటం అనేది ఖాయం. నిజంగా నిన్న మనకి పంచమి తిథి అండి. పంచమి తిథి రోజున చెప్పాము చేయమని. శుక్రవారం నాడు మనకి కలిసి రావడం అనేది జరిగింది. అలా కుదరని వాళ్ళు మీరు మామూలుగా మళ్ళీ వచ్చే పంచమి తిథి అయిన రోజైనా చేయొచ్చు, లేదంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ చేయొచ్చు. అలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. ఇంకా ఏం చేయాలి అని అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. అందులో మీకు ఏదైతే కనుక ఒక చెప్పుకోలేని సమస్య అనేది ఉందో అది తీరినట్టుగా రాసుకోండి. నాకు ఇలాంటి ఒక పలానా సమస్య ఉంది, ఆ సమస్య నాకు తీరుతుంది అని రాయండి. తీరాలి అని డౌట్ఫుల్గా కాకుండా తీరుతుంది అని చెప్పి, నేను ఇది చదువుకోగలను, నేను ఇది చేయగలను, నేను ఇది సాధించగలను అన్న ఒక పాయింట్ని మీరు రాసి, ఆ విషయాన్ని రాసి ఆ మాట కింద మీరు అమ్మవారి నామం అండి, అంటే అమ్మవారి పేరు వజ్రఘోషం అనే పేరుని మీరు ఒక 21 సార్లు దగ్గర నుంచి 24 కానీ 27 కానీ అలాగా మీరు రాసుకుంటూ రావచ్చు ఒక పేపర్ మీద. అలా రాసిన తర్వాత 54 సార్లు కానీ 108 సార్లు అయినా రాసుకోవచ్చు. రాసిన తర్వాత ఆ పేపర్ని మీ ఇంట్లో వరాహి అమ్మవారి ఫోటో ఉంటే కనుక ఆ ఫోటోకి వెనకాల పెట్టండి. నిజంగా అండి చాలామందికి 24 గంటల్లోనే తీరింది. మీకు ఇంకా అక్క నాకు ఒక రోజులో తీరలేదన్న వాళ్ళు అధైర్యపడకండి. మీకు కూడా అమ్మవారు ఖచ్చితమైన సమయానికి మీకు సహాయం చేయడం అనేది జరుగుతుంది.